కొంతమందికి డోస్ చాలా ఎక్కువైంది. కొంతమందికి డోస్ తగ్గింది. కొంతమందికి అసలు ఎలాంటి డోస్ పడలేదు. సో, నాగార్జున గారు గాని, 'బిగ్ బాస్' టీమ్ గాని అన్‌ఫెయిర్‌గా ట్రీట్ చేస్తున్నారు. బయాస్డ్ అయిపోయారు అని మీకు ఎంతమందికి అనిపిస్తుంది? అన్ ఆ విషయాలన్నీ షార్ట్ వీడియోస్‌లో ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ జరిగాయి కాబట్టి ఫుల్ లెంగ్త్‌లో సో, అది నేను సెపరేట్‌గా వీడియోస్ చేశాను. ప్లీజ్ చూడకపోతే వెళ్లి చూడండి. లైక్ చేయండి. And let's get into today's video and before that please my sincere request to subscribe cheyandi ba. I need your support. Okay, let's get into the video. Day 55 Saturday episode ఎలా అనిపించింది మీ అందరికి? బాగుందా? కరెక్ట్ గానే వెళుతుందా? ఆర్ ఎల్స్ అన్ఫెయిర్ ఆర్ హ్యూమిలియేషన్ లాంటివి జరుగుతున్నాయా కొన్ని కంటెస్టెంట్స్ ని? డస్ దే రిజర్వ్ డూ దే డిజర్వ్ దట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్? ఈ విషయాలు కమెంట్ చేయండి. సో దట్ మీ ఒపీనియన్ కూడా నాకు చూసేసి వెళ్ళిపోకండి. ప్లీజ్ ఏదో కామెంట్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అగైన్ అండ్ అగైన్ అడుగుతున్నాను అనుకోవద్దు, బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఇమాన్యుయల్ కి అయితే ఎవ్రీ వీక్ అసలు ఒక చిన్న వీడియో చేయాలి. ఇమాన్యుయల్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అండ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు బాగా ఆడతాడు, కామెడీ ఉంటుంది, టైమింగ్ అంతా బాగుంటుంది అండ్ ఫెయిర్ గానే ఉంటాడు అండ్ బ్యాక్ బిచ్చింగ్ లేదు, సో ఫార్ లేదు. ఇద్దరికి ఎవరికైనా గొడవ జరుగుతుంటే ఎవరి సైడ్ తీసుకోకుండా ఇద్దరికి చెప్పాల్సింది చెప్పేస్తాడు. తప్పు ఉందని చెప్పటం కూడా ఆయన యూనో నేను అరవటము ఆర్ ఎల్స్ పాయింట్ అవుట్ చేయటం మీరు మార్చుకోవాలి, తప్పకుండా ఇందులో మీ తప్పు ఉందని చెప్తాడు. ఇమాన్యుయల్ ఆ విషయంలో మాత్రం సోఫార్ బానే ఉన్నాడు. అండ్ తనుజ సోలో బర్డ్ అని మ్యాడీని పిలవటం ఇదంతా అండ్ ఈ లోపల భరణి ఆమ్లెట్ వేస్తే గుడ్డు పట్టుకొని వెళ్ళిపోయి కూర్చుంటుంది, తనుజ అలికేస్తుంది. అండ్ అక్కడ బిర్యానీ టాస్క్ వచ్చినప్పుడు మాధురి అండ్ తనూజకి పెట్టలేదు అనేసి మిగతా వాళ్ళ టీమ్ లో వాళ్ళు తింటున్నారు, బట్ వీళ్ళిద్దరికి ఇంకా పెట్టలేదు అనేసి దివ్య వచ్చి ఇంటర్ఫీర్ అవటం అండ్ ఎందుకు దివ్య వచ్చిందని అండ్ తనూజ వెళ్ళి వాళ్ళ డాడీ అంటుంది, ఇప్పుడు సార్ అంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయటం యూనో కాబట్టి ఇంకా బ్యాడ్ అవుతారు అనేసి అన్నిట్లోకి ఇంటర్ఫీర్ అవటం కరెక్ట్ కాదని సో ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఫ్రైడే ఎపిసోడ్ ఇదంతా చూపిస్తుంటారు. అండ్ ఎక్కడైనా గొడవలు వస్తే ప్లేట్స్ దగ్గర బిర్యానీ దగ్గర వస్తాయి, అన్ని మనం సెట్ చేద్దామని నాగార్జున గారు అంటారు. భరణి హౌ ఆర్ యూ అంటారు. కెప్టెన్ దివ్య లేడీ సెకండ్ లేడీ కెప్టెన్ కంగ్రాచులేషన్స్ చెప్తారు. అండ్ సుమన్ ని భలే ఉన్నావు, నైస్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నాడు, వాయిస్ రైజ్ చేస్తాడు, మీరు మీలాగే ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు అండ్ 3 జనరేషన్స్ వాళ్ళు వస్తారు, మీరు గొడవలలోకి పెట్టుకోరు, ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు మొయ్యరు, తడబడకండి అని చెప్తారు. అప్పుడు నాగార్జున గారు ప్రతిరోజు చూస్తున్నారని మీరు నమ్ముతారా? బిగ్ బాస్ ఐ డోంట్ నో. అండ్ అసలు ఎక్కడ తడబడ్డాడు అసలు? సుమన్ శెట్టి ఎంత బ్రేవ్గా ధైర్యంగా అసమర్థ కెప్టెన్ అన్నా గానీ డౌన్ అవ్వకండి, బాగా చేయండి, రాకెట్ లా దూసుకు వెళ్ళిపోవాలి. రాకెట్ ఇది ఎలాంటిది? కుందేలు కంటే స్లోగా సుమన్ శెట్టి వెళ్తున్నా ఇక రాకెట్ తోటి పోలుస్తున్నారు ఆడియన్స్, మనకు తెలియదు. అండ్ సంజన క్లిప్ వేసి చూపిస్తారు. దానికోసం లైక్ మాధురి డోంట్ హ్యావ్ సెన్స్, డోంట్ హ్యావ్ బ్రెయిన్, యూ షటప్ అని అంటాం మాత్రం చాలా లైట్ గా తీసేసుకున్నారు. అసలు ఎక్కువగా నవ్వుతుంది, ఇంకా మాధురి నవ్వుతుంది. మరి అలాంటప్పుడు సంజన నవ్వుతే అమ్మా ఇది నవ్వాల్సిన టాపిక్ కాదు, సీరియస్ టాపిక్ అని చెప్తారు కదా. మరి మాధురి నవ్వుతే షేమ్ అనిపించట్లేదా అని అడగాలి కదా, ఇన్ని మాటలు అంటున్నప్పుడు అదేం అడగరు. ఎనీవే సంజన తప్పని చెప్తాడు సుమన్. అండ్ నామినేషన్ రాగానే మీకు టెన్షన్ వస్తుంది, సంజన ఇరిటేట్ అవుతావు అండ్ వెటకారంగా మాధురి మాటలు అంటున్నారు, మాధురి గిల్లారు అంటే కాదు, ఆడియన్స్ చేత మొత్తానికైతే సంజనానే గిల్లింది సుమన్ శెట్టిని అన్నెసరిగా అనే చేస్తుంది. మొత్తానికైతే సంజనాని ఇక్కడ బ్లేమ్ చేసి సంజనాని కల్ప్రిట్ లాగా చేసేసి బయట ఆ సిచ్యుయేషన్ లో కల్ప్రిట్ చేస్తారు. అండ్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే సంజనకి అసలు అదే అన్నమాట వాళ్ళ నాగార్జున గారు చెప్పటంలో వాళ్ళకి వెంటనే వాళ్ళని కంప్లీట్ 100% నెగిటివ్ చేసేయలేరు. వాళ్ళకున్న పాజిటివిటీని కూడా పాజిటివ్ థింగ్స్ కూడా చెప్పి
తర్వాత నెగటివిటీ అడ్రస్ చేస్తారు. వాళ్ళని కంప్లీట్ గా డిమోటివేట్ చెయ్యరు. అది వాళ్ళు ఒక వైపు నుంచి ఓకే, నాలో ఈ పాజిటివ్ ఈ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, బట్ ఈ బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, నేను ఇవి కూడా అడ్రస్ చేసుకొని ఇవి కూడా నేను కరెక్ట్ చేసుకుంటే నేను బెటర్ గా ఉంటానని ఆ ఫీలింగ్ వాళ్ళకి తెప్పిస్తారు. లేకపోతే 100% డిమోటివేట్ చేస్తే వాళ్ళకి కూడా మంచిది కాదు, షోకి కూడా మంచిది కాదని అడుగుతారు. అండ్ సో సంజన, యు ఆర్ మై స్ట్రెస్ బస్టర్, సంజన యు ఆర్ సో గుడ్ ఎట్ మేకింగ్ మీ లాఫ్ అంటాం కూడా, చాలా బాగుంది. అండ్ గురువింద గింజ సంజన అంటారు. సో అది తనకున్న నలుపు, ఆ తప్పులు తెలియదని అర్థం. సో దాని గురించి వెళ్ళి ఎవరినైనా అడుగుని, మాధురిని అడగని చెప్తారు. కళ్యాణ్ రేషన్ మేనేజర్ మీద మీ అభిప్రాయం ఏంటంటే, రకరకాలుగా ఫ్రిడ్జ్ లో పెట్టింది మర్చిపోతుంది అండ్ టైం కి ఉండదు అని చెప్తాడు. అసలు అభిప్రాయం అడిగితే ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే, నాట్ గుడ్ బ్యాడ్ అని చెప్పండి, కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నప్పుడు రేషన్ బాగానే మెయింటైన్ చేస్తుంది, బట్ టైమింగ్స్ లో లేదు, ఫ్రిడ్జ్ లో అబ్జర్వేషన్ లేదు, కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఇంటిమేషన్స్ పాస్ చేయడంలో మిస్ అయిపోయిందని కళ్యాణ్ చెప్తారు. అండ్ ఫైనల్ కాల్ ఎవరు తీసుకోవాలి, రేషన్ మేనేజరా లేకపోతే అంటే వీడియో కళ్యాణ్ తనుజ వీడియో చూపించినప్పుడు కళ్యాణ్ ఆర్డర్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ అదే విధంగా మంచిగా అడిగితే వాళ్ళు చేస్తారన్నప్పుడు మంచి ఉండాల్సింది. బోత్ ఇద్దరిది తప్పే ఉంది మాట్లాడుతున్నాడు కళ్యాణ్, బట్ ఆల్రెడీ తనుజ చాలా స్ట్రెస్ లో ఉంది, ఇరిటేట్ అవుతూనే ఉంది. టాస్క్ ఉంది అక్కడ, కెప్టెన్సీ కంటెండర్ అన్న ఆమెకి స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ లేకుండా అయితే ఆమె కూడా లేదు. ఆర్డర్ చేయకు, ఆర్డర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది, ప్రతి దానికి వచ్చేస్తాడని చెప్తుంది తనుజ. అప్పుడు వచ్చినప్పుడు బానే ఉంది, కానీ ఇప్పుడు వస్తుంటే ఆమెకు నచ్చట్లేదు. సో క్రియేట్ చేస్తున్నారు, స్లోగా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు సెపరేట్ ఇండివిజువల్స్, గ్రూప్ లేదు, వాళ్ళకి ఇద్దరిలో ఎలాంటి ఇది లేదు అన్నట్టుగా ఒక్కొక్కరు విడిపోవటానికి రెడీ అవుతున్నట్టు అనిపించింది. అండ్ ఇమాన్యుల్ ఈ వీక్ అంతా బాగా ఆడేశావు. సో అండ్ వీక్ అంతా సంజన లైక్ తనూజని ఇరిటేట్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని, ఇదంతా అయిపోయాక ఇప్పుడు ఇమాన్యుయల్ కి కూడా సార్ తీసేస్తారు. అయిపోయిన భరణి సేఫ్, మనం ఇదంతా చూసేసాం ఆల్రెడీ, వేరే దాంట్లో కూడా మనం చూసాము సేఫ్ గా ఆడావు అనేసి. అండ్ దివ్యకి సపోర్ట్ చేస్తా అన్నాడు, ఎందుకు చేయలేదని సంజన, ఇమాన్యుయల్ అండ్ ఆల్సో సుమన్ వీళ్ళందరూ భరణిది సేఫ్ అనేస్తారు. సో ఇమాన్యుయల్ మర్చిపోతా ఉంటావు, బాగా ఆడావు అండ్ కన్సల్ట్ చేయలేదు అన్నావు, కానీ వీడియోలో చెయ్యి ఊపేశావు. అక్కడ మాత్రం ఇమాన్యుయల్ ఆ వర్షన్ ఏంటంటే, నీ ఇష్టం, నీ డెసిషన్ చెప్పే ఇట్లా చెప్పే. అలా కాకుండా తనుజ ఏమంటుంది, సో రామునే అనౌన్స్ చేసే అన్నట్టుగా ఆమె ఫీల్ అవుతుంది. సో అక్కడ మాత్రం కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉంది. అండ్ సంజన అంటుంది అతను ఆ డెసిషన్ వల్ల ఎఫెక్ట్ కాలేదు కాబట్టి తనకు తెలుసు అని అంటది. అండ్ దివ్య అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అండ్ పర్పస్ అంటది. సో మొత్తానికైతే ఇమాన్యుయల్ టు బి కేర్ఫుల్, ఖచ్చితంగా కేర్ఫుల్ గా ఉండాలి. మాట ఇచ్చేటప్పుడు, మాట వాడేటప్పుడు అసలు మర్చిపోకుండా అంటాడు. ఇమాన్యుయల్ మంచిగా ఆడావు, పాయింట్ స్ట్రాంగ్ గా ఉండాలి, వెంటనే ఎవరు వేలెత్తి చూపించేటట్టు ఉండకూడదు, ఏ గొడవలో వచ్చినా మంచిగా సర్ది చెప్పావు అని చెప్తారు. చెప్పినాక ఎనీవే ఆడియన్స్ కి తనుజ టోన్ రైట్, ఫుడ్ తినేటప్పుడు సంజనాకి చెప్పటం, సంజన వీడియో వేసి చూపిస్తారు. సంజనాని మాత్రం చాలా డిమోరల్. బట్ సంజనాకున్న గొప్పదనం, సంజనాకున్న వెంటనే మర్చిపోయి తను ఇదిగా ఉండటం, అంత స్ట్రెస్ అవ్వకపోవటం, దాని గురించి ఆలోచించటం, అది సంజనాలో ఉన్న ఇది. అండ్ పవన్ ది వీడియో వేస్తారు, పవన్ కోసం సెపరేట్ గా చేసాం. పవన్ ది కంప్లీట్లీ హ్యూమిలియేటింగ్ అండ్ ఆల్సో డిమోరలైజింగ్, డిమోటివేటింగ్, అన్ఫెయిర్ ట్రీట్మెంట్. అంత అవసరం లేదు, అంత పెద్ద విషయం జరగలేదు, బికాస్ తను చెయ్యి పెట్టాడు, పుష్ చేసి తను వెళ్ళిపోకుండా ఆపేశాడు. ఒకసారి కొంచెము ఫోర్స్ఫుల్ గానే పుష్ చేస్తే మంచం మీద ఆమె కూర్చుండిపోయింది, కూర్చోమంటే ఉండమంటానికి ఆమె స్టాప్ చేయడానికి అలా చేశాడు. బట్ ఎనీవే చాలా సీరియస్ గా సిచ్యుయేషన్ లోకి వెళ్ళింది, చాలా స్ట్రాంగ్ గానే వెళ్ళింది. సో డెమన్ కి ఒక ఇది ఐ ఓపెనర్ అయ్యి, డెమన్ తన ఆటని, తన పద్ధతిని, తన అన్నిటిని మార్చుకుంటే, సో డేమన్ పవన్స్ లైక్ టాప్ 5 కంటెస్టెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్న బస్ కూడా వినిపిస్తుంది. సో షో ఇమేజ్ గురించి ఆయనకి వర్రీ ఉంది, కానీ ఇట్స్ నాట్ అబౌట్
యూ బోత్ ఇది అంటే కొట్టుకున్నా ఏమైనా పర్వాలేదు కానీ షో ఇమేజ్ పాడవకూడదు అన్నట్టుగా అక్కడ చెప్పినట్టు అనిపిస్తుంది. బట్ కంటెస్టెంట్స్ బెనిఫిట్ కంటెస్టెంట్స్ కి ఉన్న ఇది కూడా మనము చూసుకోవాలి. అండ్ రీతుకి మంచి అప్లాజ్ వచ్చింది. రీతుకి ఈ విషయంలో రీతు మాత్రం చాలా ఫెయిర్ గానే అండ్ తన స్టాండ్ తీసుకోవటం డీమన్ కి చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ డీమన్ ని నీల్ డౌన్ చేశారు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. తగ్గినా వంగినా అండ్ మోకాల మీద నుంచున్నా నీ గెలుపు కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఐ థింక్ డెమన్ ఇందులో ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఆడియన్స్ సపోర్ట్ ఉంది, ఇతర కంటెస్టెంట్ సపోర్ట్ ఉంది. తను చేసిన చిన్న మిస్టేక్. సో ఐ థింక్ దాని గురించి డెమన్ రిగ్రెట్ కొంచెం అవ్వచ్చు. బట్ కంప్లీట్ గా డివాస్టేట్ అవ్వి ఇదైపోవాల్సిన పని, సాడ్ అయిపోయి అవ్వాల్సిన అంత అవసరం లేదు. అండ్ దివ్య డిసైడ్ చేస్తుంది ఏం పనిష్మెంట్ ఇవ్వాలో అని అనౌన్స్ చేస్తారు. అండ్ రాము వీడియో వావ్ వావ్ అరే వా, అసలు రాము వీడియో వచ్చినప్పుడు నేనైతే ఎంత నవ్వుకున్నామో ఇంట్లో అందరం చాలా 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 నవ్వుకున్నాం. ఇదంతా రాముకి తెలియకుండా జరుగుతుంది. అసలు ఎలా వచ్చేస్తాడో, ఎక్కడి నుంచి వచ్చేస్తాడో, ఎవరన్నా వాయిస్ వినపడగానే డింగ్ 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 అని వచ్చేస్తాడేమో, మాటలు వినపడగానే అమ్మో ఇక్కడ ఏం జరిగిపోతుంది నేను వెళ్ళిపోవాలన్నట్టు వచ్చేస్తూనే ఉంటాడు. అండ్ ఇదంతా అయిపోయిన సాయి నిఖిల్ ఎక్కడున్నారు, వీకంతా మీరు అసలు మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి, ఏం చేస్తున్నారు, ఫైర్ స్టాంప్స్ కాదు మీరు ఏదో కూల్ ఇదిలాగా ఉన్నారు. అండ్ గౌరవ్ బాగానే ఆడుతున్నావు. పవర్ పవర్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే ఏంటో నీకు తెలియకపోతే బిగ్ బాస్ అడిగి తెలుసుకోవాలని. అండ్ ఇర్రేషనల్ మేనేజర్ గురించి సండే మాట్లాడుకుందాం, చాలా ఉంది మాట్లాడే. అమ్మో ఈ రోజు నేను దేవన్ పవన్ తోనే చాలా ఇదైపోయాను. సో టుమారో యాక్చువల్లీ తనూజ గురించి లైక్ ఫస్ట్ హాఫ్ లో ఆర్ ఫస్ట్ థింగ్ ఎలిమినేషన్స్ ముందు బిఫోర్ దట్ ఇదంతా జరుగుతుండొచ్చు. తనుజ గురించి వీడియోస్ అంతా షో చేసి ఇంత ఇంత వార్నింగ్ ఇచ్చారు, ఇంత ఇది చెప్తున్నారు అంటే నాకు తెలిసి చాలా కూల్ డౌన్ చేస్తారు, కామ్ డౌన్ చేస్తారు. తనుజాని పాయింట్ అవుట్ చేసి తనుజాని నెగిటివ్ చేసే అంత అయితే చూపించరని నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ.